ఇక తెలంగాణకు 5,337 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ లో కేటాయించామని చెప్పేసి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. త్వరలో నమో భారత్ అమృత్ భారత్ రైళ్లు కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ కూడా తయారు కాబోతుంది. ఇప్పటి వరకు 41,667 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టుగా ఆయన చెప్తున్నటువంటి విషయం. ఇక కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మొత్తానికి రైల్వే బడ్జెట్ లో భారీగానే నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించింది ఇక్కడ వార్త మనకు కనబడుతుంది. తెలంగాణకు ఇన్ని వేల కోట్ల రూపాయలు అనేది ఒకసారి చూస్తే లోతుగా పరిశీలిస్తే అయితే రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తున్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి 5,337 కోట్ల నిధులు ప్రకటించామని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించిన విషయం. కాజీపేట రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులు అనుమతులకు రావాల్సి ఉన్నందున అక్కడ ఆలస్యం జరుగుతోందని చెప్పేసి అంటున్నారు. ఇక అంతేకాకుండా కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు తెలంగాణకు 41,677 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. త్వరలో తెలంగాణకు నమో భారత్ రైళ్లు అమృత్ భారత్ రైలు కూడా నడపనున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది మంచి శుభ పరిణామని, తెలంగాణకు ఈ రైలు రావడం అటు ప్రయాణికులకు అందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. దానివల్ల ఎంతమంది బాగుపడతారు. ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా బాగా మెరుగుపడుతుందని చెప్పేసి ఆశాభావం. తెలుగు రాష్ట్రాల నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడిపేందుకు ఛాన్స్ ఉన్నట్టుగా ఇక్కడ. అయితే దాంతో పాటుగా సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అనేటువంటిది కూడాను ఈయన ఏర్పాటు చేస్తున్నట్టుగా అశ్విని వైష్ణవ్ చెప్తున్నటువంటి విషయం. రైల్వే ట్రాక్ల నిర్వహణలో స్విట్జర్లాండ్ కు సంబంధించిన వ్యవస్థను ఇక్కడ పాటిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలంగాణలో 1,326 కిలోమీటర్ల మేరకు ప్రస్తుతం ఈ కవచ్ టెక్నాలజీ ఉందని, మరో 1,026 కిలోమీటర్ల మేరకు ఈ టెక్నాలజీని విస్తరింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తెలంగాణ నుంచి ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్టు చెప్పారు. ఇక సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని, 2056 లోపు దేశమంతా కవచ్ టెక్నాలజీ ఇక అందుబాటులోకి రానుందని చెప్పేసి ఆయన గంటబద్ధంగా వెల్లడించినటువంటి విషయం. అంతేకాదు ఇక మొత్తానికి చూస్తే గనక తెలంగాణకు ఏమి నష్టం, ఏమి నిధుల కేటాయింపులో ఎటువంటి వివక్ష అనేది లేకుండా పారదర్శకంగానే ఉన్నాము. తెలంగాణకు కావాల్సినటువంటి మేరకు రైల్వే బడ్జెట్ లో ఎంత కేటాయించాలో అంత కేటాయించాము. ఆ దిశగానే భారీగా ఆలోచనలు, నిధుల కేటాయింపు జరుగుతుందని చెప్తూ వెల్లడించినటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. మీడియా సమావేశంలో కూడా వైష్ణవ్ చెప్పినటువంటి విషయం. సో నమో భారత్ అమృత్ భారత్ రైలు త్వరలో మనకు రానున్నాయి. ఇక కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూడా మనకు ఇక పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇక దీనికి సంబంధించినటువంటి విషయం. సో అలాగే ఇంకోటి కనబడుతుంది ఇక్కడ 19 జిల్లాలకు బీజేపీ సంబంధించినటువంటి నూతన అధ్యక్షులట నియమిస్తూ రాష్ట్ర నాయకత్వము ప్రకటన చేసింది. ఆ తర్వాత మిగతా జిల్లాలకు కూడాను ఈ ఎంపిక మీద కుదరని ఏకాభిప్రాయంతో వచ్చారు. తెలుగు జాబితాలో మహిళలకు దక్కని చోటు, అసలు మహిళలకు ఏమాత్రం చోటు దక్కట్లేదు. ఆ తర్వాత వచ్చే వారమే పార్టీ స్టేట్ చీఫ్ పేరు వెల్లడి కానుంది. ఇప్పటికే ఎంతో మంది ఎన్నో రోజులుగా, ఎన్నో నెలల తరబడి ఆశగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ పార్టీ స్టేట్ చీఫ్ ఎవరా అనేది దానికి ఇక తెరపడనుంది. అతి త్వరలో అది వెల్లడించే ఛాన్స్ ఉంది. పూర్తిగా వార్త చూస్తే కనుక తెలంగాణ సంస్థాగత నిర్మాణం మరింత బలోపేతం చేయడంపై ఇక దృష్టి సారించింది బీజేపీ. సో అందుకు తాజాగా కొత్త జిల్లాల అధ్యక్షులను కూడా నియమించింది. మొత్తం 19 జిల్లాలకు సంబంధించిన ఆయా జిల్లాల్లోని 52లకు రాష్ట్ర కౌన్సిల్, ఆ తర్వాత సభ్యులను స్టేట్ బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్ ఎండల లక్ష్మీనారాయణ వాళ్ళ అధికారికంగా ఆ డీటెయిల్స్ అన్ని ప్రకటించారు. అయితే 19 మంది జిల్లా అధ్యక్షుల్లో ఒక్కరు కూడా అందులో మహిళా నేతలు లేకపోవడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అయితే మిగతా జిల్లాల్లో అధ్యక్షుడు పోస్ట్ విషయంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ స్థానాల్లో నియామకాలు వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి 19 జిల్లాలకు సంబంధించినటువంటి బీజేపీ నూతన అధ్యక్షుల యొక్క కసరత్తు ఓకే అయిపోయింది. వాళ్ళందరినీ నియమించారు, వెల్లడించారు. కానీ మహిళలు లేకపోవడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం.